నేనేం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈవినింగ్ స్నాక్గా అయితే మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్గా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఆ రెసిపీ ఏంటో తెలుసా? మసాలా వడ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వడ మాత్రం అదిరిపోతుంది. మనం బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఏ మాత్రం టేస్ట్ అనేది తగ్గకుండా చేస్తున్నా. హలో అండి, నేను మహాలక్ష్మిని. వడలైతే వేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్గా వడలైతే తినొచ్చు. ముందుగా పచ్చని పప్పులు అయితే చక్కగా కడిగేసేసి శుభ్రం చేసేసి ఒక 4 గంటల సేపు అయితే నానపెట్టేసేసి ఉంచేసాను. పప్పు చూసారా చక్కగా నానిపోయింది. కరెక్ట్గా 4 గంటలకి అయితే మనకి పప్పు ఈ విధంగా అయితే నానిపోతుందండి. ఇది గోరుతంటేనే ఈ విధంగా మనకి పప్పు అయితే నానాలి. అయితే ఇందులో నుంచి కొంచెం పప్పు విడిగా తీసుకుంటున్నా, పక్కన పెట్టేసుకున్నాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా చేసుకున్నాను. అలాగే కరివేపాకు, అల్లం తురుగు. అల్లం చూసారా ఎంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్నాం. వడలంటే మసాలా వడలండి. మరి ఇంకేం వడలు అనుకుంటారో. మసాలా వడ. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాం. 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న పచ్చనిపప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం జీలకర్ర, టేస్ట్ కోసం సాల్ట్, అంతేనండి. ఇవి మొత్తం మనం ఒకసారి కలుపుకుందాం. ఇందులో వాటర్ ఏమీ పోయినవసరం లేదు. కరెక్ట్గా పిండి సరిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకు సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోవాలండి పిండి అంతా. పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా వడలు వేసుకోవాలి. నేనైతే ఫస్ట్గానే కళాయి పెట్టేసేసి స్టవ్ మీద ఆయిల్ పోసి అయితే ఉంచేసాను. నూనె వీటెక్కుతుంది. రండి వడలు వేసాను. ఇప్పుడు చిన్న చిన్న వండలుగా తీసుకొని ఇలాగా ఒత్తేసుకోండి. చక్కగా ఈ మాదిరిగా ఒత్తుకుంటే సరిపోతుంది మనకి. ఇలాగా కాగుతున్న ఆయిల్ వేసేయండి. కొద్దిగా నీళ్ళు తడుపుకొని ఇలాగా చిన్న సైజుగా వేసేసుకోండి. మరీ ఒత్తేసేయవద్దు, చెక్కలాగా ఉంటే బాగోదు. ఇప్పుడు రెండో వైపుకి నిదానంగా తిప్పుకోండి. ఇప్పుడు వాళ్ళు చక్కగా ఎగిపోయినాయండి. ఇంక తీసేసుకోవటమే. నెక్స్ట్ మళ్ళీ
అలాగే రెండో బ్యాచ్ చేసేస్తున్నాం. ఇంతేనండి, ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది. వాళ్ళకి చక్కగా నూనెలో ఫ్రై అయిపోయి. ఈ మసాలా వాళ్ళకి ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీల్చుకోదండి, ఆయిల్ కొంచెం తక్కువనే పీల్చుకుంటుంది. మీరు ఆయిల్ చూసుకొని పోసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. మనకు బయట తీసుకొచ్చుకునే కంటే చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి కనుక పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా కమ్మగా తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నాను కదా పచ్చనిపప్పు వేసుకున్నాను కదండి. చూసారా పచ్చనిపప్పు ఎలా కనిపిస్తుందో? తింటూ ఉంటుంటే పంట కింద చక్కగా తినే కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. వాళ్ళు మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే వీడియోని ఫాలో అయిపోండి. ఎంత చక్కగా వచ్చిందో రండి చూపిస్తాను. లోన కూడా చక్కగా ఉడికిపోయింది. మనం పెట్టిన మసాలా అంతా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనం కరెక్ట్గా బయట కొనుక్కున్న వాళ్ళలాగే ఉంటాయండి. ఏ మాత్రం టేస్ట్ అన్నది మారదు అనమాట. అంతకంటే ఎక్కువగా టేస్ట్ అన్నది మీకు అనిపిస్తుంది తిన్న తర్వాత. అయితే మీకు కనుక వీడియో నచ్చితే, నేను చేసిన వాళ్ళ మీకు కనుక నచ్చితే కనుక ఫాలో అయిపోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మీరు కూడా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను. మహా కిచెన్లో చూస్తూనే ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.